అంటే ఇలాంటివి చాలా వస్తాయి, అందుకే నేను మీకు కొంచెం విశదంగా చెప్పాను అంతే. సార్ బొజ్జల డిఫెన్స్ దేవుడు వర్సెస్ చట్టం ఇది కూడా అన్ని కోర్టులో ఇవే సరిపోతున్నాయి మనిషి. సార్ ఇప్పుడు ఆ జనసేన ఆమె వినుత ఆ భర్త చంద్రబాబు, ఆ డ్రైవర్ రాయుడు ఉరఫ్ శ్రీనివాసులు, ఈ హత్య కేసు అది చాలా ఎక్కడో చాలా సంచలనాత్మకంగా బయటపడింది. ఆ తర్వాత అది ఎలా అలా తీగలాగితే డొంకంత కదిలినట్టు చాలా అయింది. జనసేన దీని మీద చర్య తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ నిజంగా అంటే మన మీడియాలో దీని మీద జరగాల్సిన చర్చ జరుగుతుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఇందాక దానికి ఇన్ కంటిన్యూషన్ ఒక హత్య జరిగింది, శవం దొరికింది, పాలక కూటమిలో సభ్యులుగా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఆరోపణ, ఇన్ఛార్జ్ ఆమె వినుత కూడా ఇన్ఛార్జి, వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి మీద వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది సెన్సేషనల్ కదా. ఇది వైసీపీ వర్సెస్ కూటమి కాదు, జనసేన వర్సెస్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే. డోంట్ ది కేస్ డిజర్వ్ అటెన్షన్? ఈ కేసు మీద తగినంత శ్రద్ధ పెట్టి ఇదేంటి అని మనం లోతుపాతుల్లోకి వెళ్ళక్కర్లేదా? ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర మీద నిన్న మొన్న వీళ్ళ వెర్షన్ ఎక్కువగా మీడియాలో వచ్చింది. వీళ్ళు పోలీసులకు చెప్పారు ఏమని అంటే, మా పడగదిలో కూడా ఇవి సీక్రెట్ కెమెరాలతో చేసి మా వాళ్ళు ఒకరిని లోబరుచుకొని మామూలు బ్లాక్మెయిల్ చేశారు, ఆయన వల్లనే మేము ఇదంతా చేశామని వాళ్ళు ఆయన మీద ఆరోపణ చేశారు అంటున్నారు. ఇప్పుడు జనసేన సస్పెండ్ చేసింది ఆమెను ఆ బాధ్యతల నుంచి. సస్పెన్షన్ ఓకే, వాట్ అబౌట్ ది క్రైమ్? జనసేన చేసిందంటే కొంతవరకు తీసుకుంటే కదా. మరి కొన్ని కేసుల్లో లీకులకేమో మనం షేక్ అయిపోయి, కొన్ని కేసుల్లో లీకులేమో కానీలే స్లో అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఇక్కడ జరగకపోయినా బొజ్జల సుధీర్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆయన ఇవన్నీ పూర్తిగా ఖండించేసాడు. నాకేం సంబంధమే లేదు అసలు, ఎప్పుడో వాళ్ళకు నాకు అసలు. ఈ ఆడియో ఒకసారి వినండి సార్, పెట్టండి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? చంద్రబాబు డైరెక్ట్గా ఆయన బొజ్జల సుధీర్ రెడ్డి అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఈమెమో కొన్ని వస్తే బయట అన్నారు. ఇప్పుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వస్తే, ఇప్పుడు గతంలో మనం ఇందాక చర్చించినట్టుగా ఒక్క పేరు ఒక్కసారి వస్తే చాలు మేము వెంటనే రంగంలోకి దిగిపోతాము అని చెప్పే ప్రభుత్వం ఇది. స్పందన ఎందుకు ఉంది? పోలీసులు ఎందుకు దీని మీద తగినంత వేగంగా స్పందించరు? అంటే నిందితులు ఎవరైనా, ఆరోపణలు ఎవరి మీద వచ్చినా ఉన్నదాన్ని పూర్తిగా షేర్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా? ఎందుకు హుషప్ చేయడం ఎందుకు? నేనేం సుధీర్ రెడ్డి అని నేనేం చెప్పట్లేదు, బట్ ఆ పేరు వచ్చింది, వాళ్ళు నిందితులుగా ఉన్న వాళ్ళు స్పష్టం. లీక్ కూడా కాదు ఇది, లీకులకే షేక్ అయిపోయిన పరిస్థితి పోయి వాళ్ళు బహిరంగంగా చెప్తే కూడా పోలీసులు ఎందుకు గుమ్మనంగా ఉన్నారు, తగినంత చర్య వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు సుధీర్ రెడ్డి ఈరోజు చెప్పాడు, ఆయన నా పేరు చెప్పారు, నాకేం సంబంధం లేదు, ఓకే, ఎవరైనా ఆత్మరక్షణ తనను తాము చెప్పుకోవచ్చు, కావాలంటే దేవుడి దగ్గర వచ్చి ప్రమాణం చేస్తాను. నేను అదే దేవుడు వర్సెస్ కోర్టు. సరే, అసలు ఒక ప్రజాప్రతినిధి ఆ వాయిస్ ఉందమ్మా, పెట్టండి. కుటుంబ సభ్యులతో అందరితోని, తమ్ముళ్ళు, అత్తలు, మామూలు మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది. అందులో మాకు కూడా కుదరలేదు, టైం కుదరలేదు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి వాళ్ళు రావడం, అందరూ కలిసి వచ్చి బ్రహ్మాండంగా దర్శనం అయింది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖమ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కుటుంబం చల్లగా ఉండాలి. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయబాబు గారు బాగా చేయించారు. పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా, కుటుంబ సాక్షిగా నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఏదో రాజకీయ కోణంలో చేసింది తప్ప, అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట ఇష్టం. కానీ దేవుడు సాన్నిధ్యంలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం. కొండ మీదే స్వామి ముందే ముఖద్వారం ముందు అది సార్. కొండ మీద హత్య కేసుల గురించి కూడా మాట్లాడవచ్చు అని నేను మొదటిసారి తెలుసుకుంటున్నాను. ఖండించారా, దోష నిర్దోష వేరే విషయం, కానీ
గతంలో అనేక సార్లు అసలు అక్కడ రాజకీయ చట్టమే చేసామన్నారు. మరి తెలిసి ఆయన అనుమతించారా లేదా? ఆరోపణలకు గురైన ఒక వ్యక్తి నేను నిర్దోషిని, అసలు ఇలాంటి ప్రస్తావనలు చేయించేవారు. మీరు చాలా స్వామివారికి మంచి భక్తులు కాబట్టి నేను అడుగుతున్నాను. కిందకు వచ్చి లేకపోతే హోటల్కు, గెస్ట్ హౌస్కో, వాళ్ళ ఆఫీస్కో వెళ్ళి మాట్లాడకూడదు. అని టేకన్ ఫర్ గ్రాంటెడ్. కేసులు, ఆరోపణలు వచ్చి ఇవన్నీ చాలా సర్వసాధారణం అయిపోయాయి. ఇంకా రెండో విషయం, మీ మీద మీ మిత్ర పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరోపణలు చేస్తున్నారు. అంతకుముందు కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఓకే, మీరు ఖండించవచ్చు. కానీ దేవుడి దగ్గర ప్రమాణం చేస్తాను, నాకు కూడా భార్య పిల్లలు, వీటికి ఈ సెంటిమెంట్లకు చట్టం ముందు ఏమైనా విలువ ఉందా? అది సుప్రీంకోర్టుని ఇంకా కొండ మీద పెడితే పోతుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను దేవుడి ముందుకు వచ్చి ప్రమాణం చేస్తాను అని చెప్పేటైతే రాజ్యాంగం ఉంటుంది, దేవుడు ఉంటాడు, వ్యక్తిగత ఇదేమనాలి అంతఃకరణము, ఇవన్నీ కూడా ఉంటాయి చట్టం ముందు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ విషయం ప్రస్తావించడమే చాలా సీరియస్. ఏదైనా చెప్పేది ఉంటే పోలీసులకు చెప్పాలి తప్ప దైవ సాన్నిధ్యంలో అందరూ ఉండే చోట రాజకీయాలు చాలా తక్కువగా, మహా అయితే అందరూ బాగుండాలి ప్రార్థించాము ఇట్లాంటివి చెప్తారు. కానీ ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధి మరి దీని మీద చైర్మన్ గారు కానీ టీటీడీ వారు కానీ ఏమైనా స్పందిస్తారేమో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి కేసులో నిందితుడు అక్కడికి వచ్చి పూజ చేసి నమస్కారం పెట్టి నేను వచ్చి నిర్దోషిని అని చెప్తుంటే ఇదొక ప్రహసనంలాగా ప్రార్థనా స్థలము, అందులో కూడా ప్రపంచంలో చాలా అత్యధికమైన భక్తులు ఉన్నటువంటి చోట ఇది జరగడం అనేది నిజంగా ఇది నేను అనుకుంటాను దేవుడి ముందు ప్రమాణం చేస్తాను, వీటికేం చట్టం ముందేం విలువ ఉండదు. రెండవది అధికార పార్టీ ఏం చర్య తీసుకుంటుంది? జనసేన సస్పెండ్ చేసింది. అధికార పార్టీ వివరణను అడిగిందా? ఆయన ఏదో అమెరికాలో ఉండి వచ్చానని ఏదో చెప్తున్నారు కాబట్టి బొజ్జల గోపాలకృష్ణకు బాగా తెలుసు, చంద్రబాబు కూడా సమకాలికుడు ఇదంతా. కాబట్టి గతంలో కూడా వివాదాలు ఉన్నాయి. అధికార పార్టీ కూడా ఇట్లాంటి విషయాల్లో తగిన అప్రమత్తంగా ఉండటం, వెంటనే విషయాలు క్లియర్ చేయడం చాలా మంచిది అనుకుంటున్నాను. బిఆర్ నాయుడు గారు, చైర్మన్ గారు, కేసులు ఆరోపణల గురించి కొండ మీద మాట్లాడకండి అని ఒక ఉత్తర్వు లేకపోతే ఇది కూడా నిబంధన కూడా పెడితే చాలా బాగుంటుందని కూడా అనుకుంటున్నాను. అది రెండోది. సరే, ఏపీలో భూసేకరణ సవాళ్ళు, రైతు